Congratulations, Manesh. Good evening, all of you. So, myself, Manesh, past 2 years నుండి JB ఆర్యూలో సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ఎవరికి అందరితో ప్రయాణం చేస్తున్నానండి. సో అంత ఫ్యూచర్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ వరుణ్ తేజ్ అయితే ఆ ఊరే అవుతుంది మనీ అని తెలుసుకున్నాను. సో వాటిని కన్వెన్స్ మనీ ఫస్ట్ సే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను JBకి వచ్చినప్పుడు ఓన్లీ 2 ఐడియాస్ ఇచ్చాను. మా ఊరే అన్న చాలా సీనియర్ సైల్ అన్న. సో మనీకి ఇచ్చాను. వీళ్ళు ఏం చేస్తే ఫస్ట్ ఐడి తీసుకున్నప్పుడు రాలేదు. ఫస్ట్ ఇద్దరికి ఇచ్చాను, రాలేదు. కొంచెం లేట్గా కనెక్ట్. ఎప్పుడు నేను థాయిలాండ్ ఫిక్స్ చూసిన ట్రాన్స్ఫార్మ్ అయినాక ఏదో చేస్తుండు, సంథింగ్ చేస్తుండు అని చెప్పి నా ట్రాన్స్ఫార్మ్ చూసి రీకనెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ. సో అది బ్యూటీ. సో అంటే సపోజ్ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, సపోజ్ మనం రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ రోజు చేసినప్పటికీ ఈ రోజు రాకపోవచ్చు అసోసియేట్. ఎగ్జాంపుల్ 6 months లో రావచ్చు, 1 year లో రావచ్చు. ఏమంటారు చూడండి, భూమిలో మొలకెత్తే ఇతనాలు అంటే మొలకలు రావడం, ఇతనాలు మొలకలు రావు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ అంటాడు సార్, ఎన్నోసార్లు చెప్తాడు. ఎగ్జాంపుల్ అది సపోజ్ జేబీలో ఇన్ని టీమ్స్, ఒక 17-18 టీమ్స్ ఉన్నప్పటికీ వేరే టీంలో పడితే నాకు తెలిసిన మొలకెత్తులో వెళ్తుంది, కానీ ఆర్మీలో పడితే వద్దరు కూడా మొలకెత్తుంది. మనకి ఆర్మీ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ బ్యూటీ ఏంటంటే మనం ఇక్కడ ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో క్వాలిఫికేషన్. మీకు కనుక కళలు ఉంటే, ఆ కళలు ఎలా ఉండాలంటే అసలు ఇంకా చెప్తే ఇంకా అవతల వ్యక్తి షాక్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు నిజంగా కళలు కంటే ఆ డ్రీమ్స్ అన్ని ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా. ఇక్కడ మీరు ఇవ్వాల్సిందల్లా సమయం, టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు వర్ధన్ గారు చక్కని మాట మహేష్ వర్ధన్ గారు చెప్పారు. ఒక 2 పాయింట్ అయితే అందులోకి తీసుకొని నేను. సో అది నాకు బాగా నచ్చిన ఒక పాయింట్. నేను కూడా అవాయిడ్ చేసేదాన్ని. ఈ 2020 కలియుగంలోనంట ఏది 24/7 న్యూస్ ఉంటాయి. ఎవరిని అట్ట పోతున్నా, దారిలో పోతున్నారా, ముందు కట్టుకున్న రంగే నాటినా కూడా ఏమైందంటే అనుకున్నా చెప్తాడు ఇన్ఫర్మేషన్. అవి అంటే నెగిటివ్ ఇస్తుంటాడా, వాడిని తెలిసి చెప్తుంటాడా, అవతల భయభ్రాంతం చేయడం రకరకాలు చెప్తూనే ఉంటాడు. అయిపోయింది మన పని అయిపోయింది, నువ్వు ప్లాట్ ఎదురా అంటాడు. రీసెంట్ మా ఫ్రెండ్ వాడు అగ్రిమెంట్ అయింది, రిజిస్టర్ అయినప్పుడు వాడు ఫోన్ చేసి మా 3వ ప్రపంచం యుద్ధం వస్తాడమ్మా, మరి దీన్ని మన సేఫ్ సైడ్ చూసుకున్నాడు. ఆయన 3వ ప్రపంచ యుద్ధం ఉంది, ప్లాట్ అంటే అంత వాడు ఏం చేశాడంటే, నువ్వు ఏం చేస్తున్నావు నీ తరచు హ్యాపీ అని చెప్తే వాడు ఎప్పుడు యూట్యూబ్లో ఉంటాడు. యూట్యూబ్లో ఏముంటుందని ఆ రేటింగ్ రావడానికి ఫ్రంట్తో ఈరోజు కొత్తది హార్మోన్ తెలుసు మూసివేత, రేపటి నుంచి పెట్రోల్ బంద్ అంటే పెద్ద ఉంటుంది. అమ్మ పెట్రోల్ దొరకదు లైన్ అంటేనే ఉంటుంది. ఇక దిస్ ఇస్ ఇండియన్ సైకిల్ చెప్తున్నా. మా సార్ ఏం చెప్పిందంటే మహేష్ వర్ధన్ గారు, ఇన్ఫర్మేషన్ స్టేజ్ ఇది 2020 అనేది. తెలుగులో లేదంటే అవాయిడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు, అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే నువ్వు ఫోకస్ ఉంటుంది పని మీద. తీసుకున్నావు అనుకో నువ్వు కూడా షేక్ అవుతుంటావు, విజుడు షేక్ అవుతావు. అమ్మ నిజంగా పాయింట్ ఆ పాయింట్ అంటే అందులో నేను తరచుగా నేను అక్కడి నుంచి వింటుంటే బాగా నచ్చిన పాయింట్. మోరల్ ఏంటంటే ఈరోజు ఇంకో పాయింట్ చెప్తా ఉంటున్నా. జనరల్ నేను పర్సనల్ గా వైర్ చేస్తున్నా. సేమ్ ఉంటుంది మీటింగ్ పోదాం, ఏముంటుంది మీటింగ్ ఎప్పుడు గదే ఉంటుంది, గదే సబ్జెక్ట్ గదే ఉంటుంది, ఎప్పుడు ఫినిష్ గదే ఉంటుంది, చేసి ఇదే పోతుంది. ఎప్పుడు కొంతమంది ఉన్నారు సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు అండి. బట్ మీటింగ్ గొప్పదని మీకు తెలియదండి. ఇక్కడ వరకు అంటే ఎగ్జాంపుల్ నాకు సేల్ వచ్చిందని నేను మీటింగ్ రాకున్నారని, సేల్ వచ్చినా రాకపోయినా ఇంకా ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు మీటింగ్ వచ్చిన వాళ్ళంటే సక్సెస్ రావడం కోసం వచ్చినట్టు ఒప్పుకోవడానికి మీటింగ్. అది బ్యూటీ. మీటింగ్ వస్తే మీటింగ్ వస్తే దోస్ హు ఆర్ మీటింగ్ టేకర్స్ దెన్ ఓన్లీ మనీ మేకర్స్ హియర్. దట్ ఓన్లీ JB ఆర్యూలో ఎవరైతే మీటింగ్ వస్తారో మీలో ఉన్న నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, మీలో నేర్చుకోవాలి. మీలో చాలా ఒక్కొక్క లీడర్ ఇంతకుముందు చెప్పారు సార్ శేష్ గారు, ఒక 2-3 పాయింట్ చెప్పాడు JB ప్రైడ్ గురించి. ఒక పాయింట్ రాసుకోవచ్చు, మహేష్ వర్ధన్ చెప్పొచ్చు, ఒక పాయింట్ రాసుకోవచ్చు, ఏమైనా 4 నుంచి ఒక పాయింట్, ఎక్కడి నుంచి ఒక పాయింట్. అట్లా సపోజ్ ఒక 10 మీటింగ్లు అటెండ్ కాండి సార్, సుందర్ సార్ ఒకసారి అన్నాడు. ఒక 20 మీటింగ్స్ ఎవరైతే మన ఆర్మీ మీటింగ్ వస్తారో ఒక SSC పాస్ అయినట్టండి మన దగ్గర. రెగ్యులర్ ఉండాలి, మరి ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. సపోజ్ ఒక 50 మీటింగ్స్ వచ్చారు, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు. 100 మీటింగ్స్ వచ్చారు, గ్రాడ్యుయేషన్ పడేట్టు. థ్యాంక్ గాడ్ నాకు తెలిసి మీరు 127, 130 ఉంది. నేను ఫస్ట్ నుంచి మీటింగ్ లోనే ఉన్నాను. మేబీ ఒక 10-12 మీటింగ్ తప్ప ఫస్ట్ నుంచి మీటింగ్ లో. నాకు సేల్ రానప్పుడు కూడా ఒక 20-30 మీటింగ్ ఉన్నాయి. సో
థ్యాంక్ యూ సార్. బేసికల్ అది ఇన్ఫార్మస్ క్వాలిఫికేషన్ పీజీ. సో అంటే అది నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మరి ఎందుకు రావాలి మీటింగ్ వస్తే ఏమొస్తుందంటే, మీటింగ్ వస్తే మీరు ఎక్కడైతే ఎగ్జాంపుల్ సేల్ రాలేదనుకోండి, సపోజ్ సేల్ వచ్చిన వాళ్ళు అవతల ఎట్లా అమ్ముతున్నారో అక్కడ నుంచి మనమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో సపోజ్ ఇంతకుముందు చెప్పారు సారు మహేష్ సార్ గారు ఏమన్నా బిజినెస్ సంబంధించి కొన్ని పాయింట్లు కావచ్చు, సక్సెస్ఫుల్ గా రేషియో ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఆ వైబ్రేషన్ మీకు వస్తుంది అనమాట. ఎవరైతే సక్సెస్ ఇప్పుడు సేల్ చేశాడు, మనం ఇప్పుడు సేల్ చేసిన ఎందుకు మాట్లాడుతున్నాం మనం. సో ఇక్కడ నుంచి ఇంపాక్ట్ కావాలి మీకు, అది ఒక వైబ్రేషన్ అనేది. సో అట్లా మీకు ఒక చార్జింగ్ లెక్క, ఎగ్జాంపుల్ మనం మొబైల్ కనుక అయిపోతే ఎక్కడైతే చార్జింగ్ పెట్టుకోవడం, ఇది ఒక డిమోటివేట్ అయినా ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ కోసం మీకు తెలియకుండానే వైబ్రేషన్, అదే మా వాళ్ళు అమ్ముతున్నా నేనేం కమ్మలేను, నాకు ఇంత బలం ఉంది, కొంచెం మీకు బ్రెయిన్ అనేది రీకాల్ అవుతుంది. అక్కడ నుంచి మీరు వద్దనుకున్నా సేల్ చేస్తారు అనమాట. అందుకోసం మీరు మీటింగ్ రావాలి. అందుకే నేను ఏం చెప్తానంటే, మీటింగ్ ఎవరైతే రాకుండా ఇంటికాడ ఉంటారో వాళ్ళు ఇంకా మీరు ఎక్కడో ఫీల్ అవుట్ ఉంటారండి. సో మీటింగ్ ఖచ్చితంగా రావాలి. బ్యూటీ ఏంటంటే, వేరే బయట ఎన్ని 20-30 కంపెనీలు 100 కంపెనీలు హైదరాబాద్ ఉన్నప్పటికీ నాకు తెలిసి నెలకు పెట్టేటోడు ఒక మీటింగ్ ఉంటుంది, ఎవరు గెస్ట్ తీసుకొస్తారు. కానీ వీక్లీ నాకు తెలిసి 5 వారాలు ఉంటే 4 వారాలు వచ్చిన 5 వారాలు వచ్చిన వీక్లీ మీటింగ్స్ పెట్టి ఇంతమందిని కూర్చోబెట్టి ఇన్ని సేల్స్ ఇచ్చి హైదరాబాద్ లో తెలంగాణ చెప్పిన ఏ కంపెనీ లేదు, ఏ టీం లేదు. నేనే చెప్తున్నానంటే, మరి ఇంత పవర్ఫుల్ టీం నుండి ఇంత పవర్ఫుల్ ఆపర్చునిటీ నుండి మనం అక్కడి నుంచి వైబ్రేషన్ తీసుకోకపోతే ఎట్లా మరి. సో అందుకు మనం ఎక్కడ ఉన్నాం, ఎన్ని రోజులు వచ్చినాం, ఏ పర్పస్ వచ్చినాం, జేబీకి ఎవరిని ఇంట్రడ్యూస్ చేశారు, మీకు అర్థం కాకపోతే సీరియల్ ముందు కూర్చోబెట్టుకొని వై జేబీకి ఎందుకు వచ్చినాం, జేబీకి పర్పస్ ఏంటి. ఎగ్జాంపుల్ మనం పెద్ద పర్పస్ ఏ పర్పస్ వచ్చింది, ఇక్కడ నిజంగా నాలెడ్జ్ తీసుకోవడానికి వచ్చాము. ఒక 4 పాయింట్లు రాసుకొని డైరెక్ట్ సక్సెస్ అయిన ఈరోజు మన జేబీకి ఎందుకు వస్తున్నావు, నువ్వు పార్ట్ టైం వస్తున్నావా, ఫుల్ టైం వస్తున్నావా, నిజంగా డబ్బులు సంపాదించడానికి వస్తున్నావా, లేదా ఏ పర్పస్ ఉంటుందో క్లారిటీ ఉండాలి మీకు. అప్పుడు బై క్లారిటీ అంటారు, కానీ బై క్లారిటీ ఉంటే హౌ అనేది వద్దనుకున్నా వస్తుంది. నిజంగానే నేను పర్పస్ ఉంది, నాకు జేపీ ఆర్ఈ పెద్దమర్పేట మీటింగ్ పోవాలి, పర్పస్ లొకేషన్ మేడ్చల్, నేను డెస్టినేషన్ ఇస్తాను కొడితే నీకు ఎట్టన్నా తీసుకొస్తాను. ఎగ్జాంపుల్ మేడ్చల్ నుంచి వస్తుంటే సుచిత్ర కాడ లేకపోతే హల్వాల్ కాడ నీకు స్ట్రక్ అయింది అనుకో, గూగుల్ని ఎంబడ రిలీజ్ అంటే వెనక పోదా రీలోకేట్ చేసుకుంటుంది. ఎక్కడైతే నీకు ఇంకా అవసరం, ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే రీలోకేట్ చేసుకుని తీసుకొస్తుంది ఇక్కడ వరకు డెస్టినేషన్. మరి దానికంతా డిస్ట్రాక్షన్ లేకుండా తీసుకొచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్న గోల్ని ఏదో చిన్న అవాంతరంగా నువ్వెందుకు ఎక్కబోతున్నావు. నువ్వు కొంచెం అలర్ట్ అయ్యి అది కొంచెం రీలోకేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ రోజు ఒక అర్థం చేపలు పడుతున్నాండి. ఎగ్జాంపుల్ ఈ సేమ్ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఒకటే ప్లేస్ లో కూర్చుంటున్నాడు, చేపలకు ఏదైతే పడితే జనరల్ మనకు తెలుసు. ఆనే కూర్చుంటున్నాడు, పొద్దున 5 గంటలకు వచ్చినాడు, నైట్ 9 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. ఒక వారం నుంచి పడుతున్నాడు, ఏం చేపలు పడతాయి. అక్కడ ప్రాబ్లం ఏంటి, అక్కడ నుంచి లేచి ఒక డైరెక్షన్ అవతల ప్లేస్ ను పక్కన ప్లేస్ పడితే చేపలు పడతాయి. జనరల్ గా మీరు చేస్తున్న మార్కెటింగ్ లో కూడా ఏ పంతాలో వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫీల్డ్ వర్క్ అయినా లేదంటే రిక్రూట్మెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క బలం ఉంటుంది మనకు. జనరల్ గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు ఏ డైరెక్షన్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్షన్ తెలియకనే ఇక్కడ ఏమంటే స్ట్రక్ అవుతారు అనమాట. సేల్స్ లో కొంచెం స్ట్రక్ అవుతారు. ఇంకో బ్యూటీ ఏంది, ఎవరైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది నిరంతరాయంగా జరగాలి. అది ఆగేది కాదు, అయిపోయేది కాదు. మన ఫీల్డ్ లో ఉన్నామంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రిక్రూట్మెంట్ అనేది నిరంతరంగా ఎవరైతే కొనసాగిస్తారో మీరు వద్దనుకున్న నిరంతరంగా ఫలితాలు వస్తూనే ఉంటాయి వాళ్ళు. ఇప్పటి వరకు ఇంతమంది వీడియోలో ఉన్న అంత పెద్ద స్ట్రెంత్ మహేష్ గౌడ్ గారు అన్ని 60-70 సీన్లు చేశారు. మహేష్ గౌడ్ గారు అంటే ఓన్లీ టీమ్ సక్సెస్. సరే, ఆ నాలెడ్జ్ కానీ ఆ క్యాపబిలిటీ కానీ మేనేజబుల్ కానీ అతని సక్సెస్ కానీ అతని అనుభవం. సో మనం కూడా రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎవరికైనా అయితే రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు మనం చేసుకుంటూ పోతాం. ఈ మధ్యన ఒక ఇన్స్పెక్షన్ వెంకటాద్రి గారు చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నాడు మనకు రిక్రూట్మెంట్. మనం ఆడిషన్ తీసుకోవచ్చు ఆ సార్ దగ్గర, అది బ్యూటిఫుల్. సో కొంతమంది ఫీల్డ్ లో ఉంటుంది. నేనంటే అక్కడ నుంచి మనం నేర్చుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని